నక్షత్రమిత్రులు, బ్రింగర్స్ ఆఫ్ ద డాన్, టీచింగ్స్ ఫ్రమ్ ద ప్లేడియన్స్ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు బార్బరా మర్సినియాక్. ఈ భాగంలో 17వ అధ్యాయమైన కాంతి భాష గురించి తెలుసుకుందాం. ఎందరో మహావతారులు, ఎందరో మహాబోధకులు భూమి పరిధుల్లోకి చేరుకొని ప్రజ్ఞానాన్ని బోధించే పరికరాలను తమ వెంటే తెచ్చుకొని ఉన్నారు. ఓ రహస్య సాంకేతిక లిపితో భూమి మీద చిహ్నాలుగా కనిపిస్తున్నది ఈ భాషే. ఈ భాష 3 పరిధుల ప్రపంచానికి సంబంధించింది కాదు. ఆ భాషను స్వీకరించగలిగే శరీరపు యంత్రాంగం మీలోనే నిక్షిప్తమై ఉంది. కాంతి సమాచారాన్ని స్వీకరించి, విశ్లేషించి, ఉపయోగించుకొని పునఃప్రసారం చేయగలిగే సమర్థత ఈ శరీర యంత్రాంగానికి ఉంది. మీరు సహాయపడుతున్న వారు దీని సహాయంతోనే మీకు సమాచారాన్ని అందించగలుగుతూ మీ నుంచి మీ అనుభవాల సారాన్ని సేకరించి అవగతం చేసుకోగలుగుతారు. కాంతి సమాచారాన్ని స్వీకరించాలన్న ఆశయం ఉన్న వారందరిలోనూ ఈ యంత్రాంగం నిర్మితమయ్యే ఉంది. కొత్తగా కోరుకుంటున్న వారికి కూడా త్వరలోనే ఈ ఉపకరణాల నిక్షిప్తం జరుగుతుంది. అతి శీఘ్రంగా అభివృద్ధి సానుకూలమయ్యే విద్యా విధానం ఇది. పుస్తకాలను తెలివిని ఉపయోగించి నేర్చుకోవలసిన విద్య కాదిది. నమ్మకమే ఆలంబనగా సిద్ధించే విద్య ఇది. ఈ విద్యా వ్యవస్థకు ప్రేమే మూలం. మీ ఉనికే దానికి ప్రాణం. మీ కాల పరిజ్ఞానమే ఊపిరి. మీ ప్రజ్ఞ పునర్వ్యవస్థీకరింపబడే శుభతరుణం ప్రస్తుతం ఆసన్నమవుతోంది. కాంతి పరిజ్ఞానంలో వివిధ అంశాలలో నిష్ణాతులై ఉన్న 1,44,000 మంది ఆధ్యాత్మిక ఆచార్యులు ప్రస్తుతము భూమి మీదే ఉన్నారు. భూ ప్రణాళిక సార్వస్వాన్ని కాంతి పరిజ్ఞానంతో మీలో ప్రతిష్ఠితం చేయగల నిష్ణాతులే వీరు. ఆ ప్రణాళికలో ప్రస్తుతము 12 శక్తులు మాత్రం మానవ శరీరంలో నిర్మింపబడుతున్నాయి. వాటి అవగాహన, వినిమయ సామర్థ్యము పరిపూర్ణమైన తరువాత అన్ని అంశాల శక్తులు మానవ శరీరంలోనికి కాలాంతరంలో ప్రతిష్ఠింపబడడం జరుగుతుంది. మీ ఆత్మాధ్యయనం వల్లే ఈ శక్తుల వినియోగం జరిగి అనేక వాస్తవాలను గ్రహించగలిగే ప్రజ్ఞ మీలో ఏర్పడుతుంది. ప్రస్తుతము మీలో నిర్మింపబడుతున్న 12 శక్తులు 12 రూపాలతో చిహ్నాలుగా మీకు కనిపిస్తాయి. ఈ చిహ్నాలన్నీ క్షేత్రగణిత జామెట్రిక చిహ్నాలే. అందులో ఒక రూపం పిరమిడ్. ఈ పిరమిడ్ ప్రాశస్త్యం ఏమిటి? మానవ సుస్థిరతకు ఇది సంకేతం. విశ్వశక్తిని సమీకరించి నిలుపుకోగల సామర్థ్యం ఈ రూపంతో ఉన్న నిర్మాణానికి మాత్రమే సాధ్యమవుతుంది. అత్యంత సమర్థవంతమైన సృష్టి చైతన్యానికి ఇది సంకేతం. సమాచార గ్రహణానికి, ప్రసారానికి ఈ పిరమిడ్ నిర్మాణాలే అత్యంత క్రియాశీలక ఆవశ్యకాలైన యంత్రాంగాలు. గోళాకార సుడిలాగా పైకి సాగే తీగ చుట్టలాంటి వర్తులాకార చిహ్నాలు కూడా మీ శరీరంలో నిర్మింపబడతాయి. ఇంతేకాక సమాంతర రేఖల చిహ్నాలు, సమఘన రూపాలు, మెర్కబా అనే పేరున్న పంచముఖ గణాల చిహ్నాలు కూడా మీ శరీరంలో చోటు చేసుకుంటాయి. ఎగిరే సామర్థ్యం ఉన్న మానవుడికి ఈ మెర్కబా సంకేతం. ఏ సాంకేతిక చిహ్నం మీలో నిర్మింపబడుతుందో ఆ విషయం మీ దేహ ప్రణాళికను బట్టే, మీ సంకల్పం బట్టే ఉంటుంది, జరుగుతుంది. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఘనకార్యాలు మీ వల్లే ఆవిష్కరింపబడతాయి, జరుగుతాయి. మీలో ఎక్కువ మందికి వర్తులాకార చిహ్నాలే నిర్మింపబడతాయి. వృత్తం దైవత్వానికి, ఏకత్వానికి, పరిపూర్ణత్వానికి సంకేతం. మీలో కొందరికి పిరమిడ్ చిహ్నాలు నిర్మింపబడతాయి. భూమి మీద ఎన్నో అరణ్యాలలో ఇప్పటికీ వెలుగులోకి రాని పిరమిడ్లు ఎన్నో ఉన్నాయి. అవధులు లేవని సంపూర్ణంగా నమ్ముతున్న వారికి పంచముఖ మెర్కబా చిహ్నాలు శరీరాలలో నిర్మించబడతాయి. విశ్వంలో ఎక్కడికైనా సశరీరంగా పయనించగల సామర్థ్యం మీకు లభిస్తుంది. అలా పయనించాలన్న తీవ్ర ఆకాంక్ష మీలో ఉన్నప్పుడే ఆ మెర్కబా చిహ్న నిర్మాణం మీకు సాధ్యపడుతుంది. శరీరం భూమి మీదే ఉండి అవధులు లేని చైతన్యం విశ్వాన్నంతా పయనించి వస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు ఓ మెర్కబా చిహ్న నిర్మాణం మీ శరీరంలో జరుగుతుంది. మీకు కావలసిన రూపాన్ని మీరు కోరుకునే అవకాశం మీకు లేనప్పటికీ మీరు కోరుకునే జీవితాన్ని పొందగలిగే స్వేచ్ఛ మీకు ఉంది.
ఆ స్వేచ్ఛే కాంతి భాగంలో ఓ అంశాన్ని స్వీకరించే సామర్థ్యంతో మీ శరీరాన్ని నిర్మిస్తుంది. ఓ రోజులో మీకు ఏం కావాలో మీరు కోరుకోవచ్చు. ఆ కోరికే ఆ చిహ్నాలకు మీ దారిని వెతుక్కుంటుంది. ఈ శక్తుల కళ్యాణం వల్ల క్రమేపీ కాంతి వర్ణమాలలోని అక్షరాలన్నింటినీ మీరు అధ్యయనం చేయగలుగుతారు. కాంతి భాషను పూర్తిగా నేర్చుకోగలుగుతారు. పేర్లు లేని రూపాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మీరు గుర్తించి అర్థం చేసుకోగలిగినా వాటి కొన్ని రూపాంతరాల్ని అర్థం చేసుకోలేకపోతారు. మరచుట్ట రూపం కాంతి భాషలో మరో ముఖ్యమైన అంశం. ఆత్మతో అనంతత్వంతో ఓ వారధి అది. ఆ మరచుట్ట రేఖలో మీరు సాగుతున్నప్పుడు ఆ పయనం అనంతంగా కనిపిస్తూ ఉంటుంది. మీ ఆత్మలోకి ప్రయాణం అనంతమని, బాహ్యంలో మీ పయనం కూడా అనంతమని ఈ మరచుట్ట రూపం సాంకేతికంగా వెల్లడిస్తుంది. మీ చైతన్యం బాహ్యంలోకి, అంతరంలోకి కూడా అనంతంగా సాగుతూ అవిచ్ఛిన్నంగా ఉంటుందనే సత్యానికి ఇది సంకేతం. విశ్వచరిత్ర యావత్తూ మీ శరీర కణాల్లోనే నిక్షిప్తమయ్యుందన్న సత్యాన్ని మీకు ఇదివరకే మేము చెప్పి ఉన్నాం. ఓ సజీవ గ్రంథాలయం మీలోనే ఉందన్న ఎరుక కలగాలన్నదే, ఈ ప్రస్తుత జీవితావకాశంలోనే ఈ నిక్షిప్త చరిత్ర రహస్యాలను మీరు తెలుసుకోగలగాలన్నదే మీ ఆశయం కావాలి. ఆ మరచుట్టలోనికి ప్రవేశించడమే మీ అధ్యయన ప్రయాణంలో తొలి అడుగై, దాని రెండు అంతరాల వెలుపల్లోనూ మీరు చరించి, బాహ్యాంతరాలు విభిన్నాలు కావని, అవి ఒకే వాస్తవానికున్న రెండు రూపాలనే రహస్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాంతి సమాచారం మరచుట్ట పద్ధతిలోనే భూమి మీదకు వస్తుంది. మీ జన్యువులు మరచుట్లలాగానే ఉంటాయి. దీన్ని గురించిన అవగాహన మీలో ఏర్పడినప్పుడు అనంతానికి మరచుట్లే వారధులని మీకు అర్థమవుతుంది. ఆ అవగాహనను పెంచుకుంటూ ఉండండి. మీ ధ్యానంలో మరచుట్ట మార్గంలో మీరు సాగుతున్నట్లు ఊహించండి. ఆ మరచుట్ట ఓ సుడిగుండంలా సుళ్ళు తిరుగుతూ అనేక వాస్తవాలకు వారధులుగా ఉన్న సత్యాన్ని ప్రత్యక్షంగా దర్శించండి. ఈ కాంతి సంకేతాల రూపాలన్నీ ఈ భూమి మీదే జన్మించి మానవ శాసనాల్ని లెక్క చేయక అనేక సామర్థ్యాల్లోనికి ఎదిగి ఆత్మజ్ఞానాన్ని అందుకున్న వారి అనుభవ పాఠాంశాలే. ఇప్పటి ఈ శక్తులన్నీ ఒకప్పుడు భూమి మీద మానవులుగా జన్మించిన వాళ్ళ అనుభవాలే. అప్పటి ఆ మహనీయులే ప్రస్తుతము క్రోడీకరింపబడిన జామెత్రిక సంకేతాల శక్తిగా పరివర్తనం చెంది విశ్వంలో ప్రసారం అవుతున్నారు. భూమి మీద ప్రస్తుతపు మీ ఉనికి ఎంత స్వాభావికమో, విశ్వావరణలో ఆ శక్తి రూపాల సమీకరణాలు కూడా అలాగే స్వాభావిక వాస్తవాలు. ఈ శక్తి రూపాలు ప్రస్తుతము భూమి మీదకు వస్తున్నాయి. భూమి మీద పంట పొలాలున్న ప్రదేశాలలో కొన్ని వృత్తాకారాలు, మరికొన్ని జామెత్రిక ఆకారాలు ప్రత్యక్షమవుతున్నాయి. అవి దేనికి సంకేతాలో మీకు అర్థం కావడం లేదు. ప్రత్యేక ప్రకంపనాలకు ఇవి సంకేతాలుగా భూమి మీద వెలుస్తున్నాయి. వీటి సంఖ్య క్రమేపీ పెరుగుతూ భూమి మీద ప్రత్యేక ప్రకంపనాలను నిర్మిస్తున్నాయి. అచిర కాలంలోనే చదరాలు, దీర్ఘచతురస్రాలు మాత్రమే కాక చిత్ర విచిత్రాకృతులలో ఇళ్లను మీరు నిర్మించుకుంటారు. నిర్మాణాల ఆకారాల కోణాల వల్ల ఆ భవనాల్లో శక్తుల సమీకరణాలు ప్రత్యేక రీతుల్లో జరుగుతాయి. జ్యోతిష్ శాస్త్రము ప్రత్యేక కోణాలకున్న శక్తి సమీకరణ సామర్థ్యాన్ని గుర్తిస్తుంది. ఈజిప్టులోని మహా పిరమిడ్ ఆకారము, కోణాలు ఈ శక్తి సమీకరణ కోసమేనని మీరు తెలుసుకోవాలి. ప్రత్యేక ఆకారాలున్న నివాస స్థలాలలో ప్రత్యేక శక్తుల సమీకరణాలు జరుగుతాయని మీరు గ్రహించి అలాంటి ప్రత్యేక నిర్మాణాలను చేపట్టాలి. ఆ శక్తులను మీరు వినిమయంలోనికి తెచ్చుకునే సామర్థ్యాన్ని మీరు పొందాలి. కోణాలలో, ఆకారాలలో, స్వరూపాలలో శక్తులు కేంద్రీకృతమవుతాయి. శక్తి సమీకరణాలు, శక్తి ప్రకంపనాలు ఇలాంటి కోణాలు, ఆకారాలు, స్వరూపాలు ఉన్న నిర్మాణాల ద్వారానే జరుగుతాయని మీరు గ్రహించాలి. కొన్ని డిగ్రీల కోణాల్లో కొన్ని శక్తుల ప్రభావాన్ని కూడా మీరు గమనిస్తారు. ఓ మంచాన్ని గోడకు ఆనించి నిద్రించే కన్నా ఆ మంచాన్ని గది మధ్యలోనికి జరిపి దానిపైన పవళిస్తే
శక్తి ప్రసారాలు మీ చుట్టూ చక్కగా జరుగుతాయని మీరు గ్రహిస్తారు. మీ మూడు పరుదుల వాస్తవంలో ప్రస్తుతం ఎన్నో సమయ ద్వారాలు తెరుచుకుంటూ ఓ పరిణితి ఏర్పడడానికి దోహదం చేస్తున్నాయి. భూమి మీద ఆధిపత్యం కోసం గతంలో జరిగిన విశ్వ సమరంలో కాంతి సమాచారాన్ని వినియోగిస్తున్న వాళ్ళు పరాజితులయ్యారు. ప్రాథమిక సృష్టికర్త సార్వస్వంలో తానే ఉన్నాడు కనుక గెలుపు ఓటములు ఎవరివన్న చర్చ ఏ సానుకూలతను సాధించదు. చీకటి కాంతి రెండూ ఆ ప్రాథమిక సృష్టికర్త అంశాలే కనుక కాంతి చీకటితోనూ చీకటి కాంతితోనూ సర్దుకుని ఉండక తప్పదు. కాలపు అభ్యాస పాఠవాలతో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతము భూమి మీద కాంతి సమీకరింపబడే సమయం. ఆ ప్రయత్నమే తీవ్రగతిన ప్రస్తుతం సాగుతోంది. ప్రజ్ఞ భూమి మీదకు ఓ తరంగంలా ప్రసరించి వ్యాపిస్తోంది. ఏ విశ్వనౌకో పంట పొలాల మీదకి దిగి వృత్తాలను భూమి మీద ఏర్పరిచి మళ్ళీ లేచి రోదసీలోకి వెళ్ళిపోతుందని అనుకోకండి. ప్రజ్ఞా ప్రసారం ఓ ఉత్తుంగ తరంగంలా భూమి మీదకు ప్రసరించి రావచ్చు. భూమి మీదకు తెలివి ఏ రూపంలోనైనా రావచ్చు. కాంతి తరంగం భూమిని ముంచెత్తే సమయం సమీపంలోనే ఉంది. ప్రజ్ఞ మాటలకు వ్రాతలకు అతీతమైనది. జామెట్రిక సాంకేతిక రూపాలతో ప్రజ్ఞ వ్యక్తం కావచ్చు. ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడైన పైథాగరస్కు జామెట్రిక సాంకేతిక ప్రజ్ఞ మొదటి పాఠాలు అందాయి. భూమి మీద కనిపిస్తున్న వృత్తాకార, త్రిభుజాకారాలు, సరళ రేఖలు ఇలాంటివన్నీ మానవ మస్తిష్కంలో ప్రజ్ఞను నిర్మించడానికే సంకల్పింపబడ్డాయి. పంట పొలాల మీద వృత్తాకార చిహ్నాలు ఎక్కువగా మనం ఇంగ్లాండ్లోనూ యూరప్ మొత్తంలోనూ కనిపిస్తున్నాయి. సోవియట్ యూనియన్లోనూ దక్షిణ అమెరికాలోనూ కూడా ఈ చిహ్నాలు దర్శనమిస్తున్నాయి. ఈ సాంకేతికాలను ఒక విధంగా చిత్రలిపులుగా మనం అర్థం చేసుకోవచ్చు. రోజెట్టా ఫలకం సహాయంతో ఈ చిత్రలిపులను అనువదించుకుంటే మనకు ఒక విధమైన అర్థం అవగతం కావచ్చు. ఈ చిత్రలిపిని ఉపయోగించిన మతాచార్యుల గుప్త భాష మనకు అర్థమైతే వాటి అనువాదాలు మరో విధంగా జరగవచ్చు. సృష్టికర్త దేవుళ్ళ భాష మనకు అర్థమైతే మనకు అర్థమయ్యే విషయాలు ఎంతో భిన్నంగా ఉండవచ్చు. భూమి మీద ఈ సంకేతాలన్నీ మీరు మీ ప్రకంపన సామర్థ్యాలను పెంచుకొని సమీకరించుకొని మీ కాంతి పరిజ్ఞానంలో సుప్రతిష్ఠులై ధీరులుగా జీవించడానికి సహాయం చేయడానికే ఉద్దేశించబడ్డాయి. కానీ వాటిని సవ్యంగా అర్థం చేసుకునే ప్రయత్నాలు ఇప్పటివరకు ఎవరూ చేయలేకపోయారు. ఈ రూపాలన్నింటికీ ఒకదానితో మరొకదానికి అన్యోన్యమైన సంబంధాలు ఉన్నాయి. ఆ చిహ్నాలన్నీ విస్తీర్ణమైన ఓ పంట పొలం మీదే ఏర్పడి ఉంటే ఖచ్చితంగా ఏ మహా పరివర్తనయో అక్కడ సంభవిస్తుంది. కానీ ఈ చిహ్నాలన్నీ చెల్లాచెదురుగా భూమి మొత్తాన్ని ఆక్రమించుకుని రూపుదిద్దుకుని ఉన్నాయి. అవన్నీ విశ్వపు శక్తి ప్రసారాలను స్వీకరిస్తూ సానుకూలమైన ప్రకంపన తరంగాలను భూమినంతా నింపుతూ విశ్వంతో సామరస్యాన్ని సాఫల్యం చేస్తున్నాయి. ప్రస్తుతంలో మీ అవగాహనను అవి సానుకూలంగా ఉంచుతూ భవిష్యత్తులో ఏర్పడే ప్రకంపనాల పరివర్తితాలను స్వీకరించగల సామర్థ్యాన్ని నిర్మించగలుగుతున్నాయి. భూమి మీద ఈ సంకేతాల నిర్మాతలు మహాపరిణితి సాధించిన ప్రాచీన మాస్టర్లు, హాస్య ప్రవృత్తి కూడా ఉన్న మాస్టర్లుగానే మనం వీరిని గుర్తించాల్సి ఉంటుంది. పరిణితిని సాధించిన మహనీయులు సర్వస్వాన్ని ఓ వినోదంగానే దర్శిస్తారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాంతి భాష ఈ భూమి మీదకు ఇంకా పూర్తిగా రాలేదు. సంకేతాత్మకంగానే అది భూమి మీదకు కొంత కొంతగా వస్తోంది. అనేక కోట్ల సంవత్సరాల భూ పరిభ్రమణంలో ఆ భాష మరుగున పడిపోయింది. ప్రస్తుతము భూమి మీద ప్రతిబంధకాలు ఒక్కొక్కటి తొలగిపోతున్నాయి. కాబట్టి ఆ సంకేతాలు ఒక్కొక్కటి మానవ దృక్పథంలోకి, అవగాహన పరిధుల్లోనికి తొంగి చూడగలుగుతున్నాయి. అవధులు లేని అవ్యక్తపు ఆత్మప్రజ్ఞకు ఇవి ఇప్పటి సూక్ష్మీకృత వ్యక్తీకరణలు. మీ వాస్తవంలోకి ప్రస్తుతం ఇవి చోటు చేసుకుంటూ హేతువాదంతో ప్రవర్తించే మనస్సు లభిస్తున్న దృష్టాంతాలను సమీకరించి ఉంచుకోగల సామర్థ్యంతో ఎప్పటికీ ఉండదని రుజువు చేస్తున్నాయి. లభిస్తున్న పరిజ్ఞానపు విజ్ఞానాంశాలను అదుపు చేసే శక్తి హేతువాదం చేస్తున్న మనసుకు లేదని ఈ సంకేతాలు నిరూపిస్తూ ఉన్నాయి. ఆలోచనలకు అర్థం కాని వాటిని
అనుభూతులతో అవగతం చేసుకోవాలని ఈ కాంతి సంకేతాలు వాస్తవాలను బలవంతంగా విస్తరించే మహత్కార్యాన్ని భూమి మీద చేస్తున్నాయి. ఈ సంభవాలకు హేతుబద్ధమైన సమాధానాలు ఉండవు. వాస్తవంలో ఇమడలేని విషయాలను అర్థం చేసుకునేందుకు మీ ఆలోచనలకు ఏమాత్రమూ అడ్డు తగలకుండా మీ పరిధులను విస్తృతం చేసి మీ అనుభూతుల సామర్థ్యాన్ని నిర్బంధంతో పెంచే ప్రయత్నాలనే ఈ కాంతి సంకేతాలు చేస్తున్నాయి. శక్తులెన్నో మీతో ఆడుకుంటున్న విషయం మీకు అర్థమవుతోందా? మిమ్మల్ని ఏమాత్రమూ అయోమయంలో పడేయకుండా, సందిగ్ధంలో తల్లడిల్లేటట్లు చేయకుండా, మీ శరీరపు విద్యుత్ వలయాల మీద భయంకరమైన ఏ ఒత్తిడిని తీసుకురాకుండా మీ అంతట మీరే సావకాశంగా, నిదానంగా పరివర్తించబడుతున్న వాస్తవాలను అవగతం చేసుకోగల అవకాశాన్ని ఇవి కల్పిస్తున్నాయి. ఓ మంచి కథను మీరు ఉత్సాహంతో వింటున్న పద్ధతిలో కాంతి భాష మీకు నెమ్మదిగా పరిచయం చేయబడుతోంది. ఓ మెలకువ మీలో కలిగితే ఇతరులకు మిమ్మల్ని గుర్తించి అర్థం చేసుకోవడం ఎంతో సులభమవుతుంది. అనంత కాలాలలోనూ మీరు పర్యవేక్షింపబడుతూనే ఉన్నారు. మీ ప్రజ్ఞ ఓ స్థితిని అందుకున్న తరువాత ఇతర విశ్వాల వాస్తవాల నుండి ప్రకంపనాల రూపంలో సహాయాలు మీకు అంది మీ ఉన్నతికి దోహదం చేస్తాయి. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 17వ అధ్యాయమైన కాంతి భాష పూర్తయింది. రేపటి నుంచి 18వ అధ్యాయమైన చైతన్య సర్వ సమ్మేళనాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.